హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి బాధపడుతున్న శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య, అనన్య విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. కాబట్టి అనన్య నిన్ను బ్లేమ్ చేయకుండా నువ్వే చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని కన్నీళ్ళని తుడుస్తూ శరణ్యకి సర్ది చెప్తూ ఉంటారు ఆనందభైరవి. పాపం శరణ్య ఆనందభైరవి వైపు చూస్తూ, అత్తయ్య గారు, నిజంగా ప్రపంచంలో అందరికంటే నేను చాలా అదృష్టవంతురాలనండి. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మలున్నారు. ఒకరు మా కన్న తల్లి అయితే ఇంకొకరు నా స్ఫూర్తి మా అత్తయ్య గారు. నాకే కష్టం వచ్చినా మీరే నన్ను ఓదారుస్తారు అని శరణ్య పాపం ఆనందభైరవిని హక్ చేసుకుంటుంది. ఆనందభైరవి హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను కూడా నిన్ను లహరిని ఎప్పుడూ వేరు వేరు అనుకోలేదు. నువ్వు నాకు లహరి లాంటి సమానమే. నువ్వు నా కూతురు లాంటి దానివే. సరే, ఇంకా ఎక్కువగా బాధపడద్దు. సరోజారావు గారు ఫ్యామిలీ కాల్ చేశారు. ఇప్పుడు ఇంకొక గంటలో మన ఇంటికి వస్తారంట ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టుకోవడానికి. కాబట్టి నా కోడలివైన నువ్వు ఎలా ఉండాలి, ఇలా బాధపడకూడదు కదా అని చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చి దర్శన్ అండ్ శరణ్యని ఇంటి లోపలికి తీసుకువెళ్తారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా సరోజారావు వాళ్ళ ఫ్యామిలీ ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తారు. ఆనంద భైరవి వాళ్ళు విష్ చేస్తూ గ్రీట్ చేస్తూ అందరినీ వెల్కమ్ చేసి కూర్చోపెడతారు. పంతులు గారు లహరి అండ్ ఇన్స్పెక్టర్ సత్య, లహరి వాళ్ళ ఉడ్బీ సత్యది జాతకాలు చూస్తూ ఉంటారు. అమ్మా, ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీళ్ళు పెళ్లి చేసుకుంటే అత్తింటి గౌరవం ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకి త్వరలోనే నిశ్చితార్థానికి ముహూర్తం చూస్తున్నాను. ఈ బుధవారం మార్నింగ్ 9ంటికి మంచి ముహూర్తం ఉంది అని అంటారు పంతులు గారు. ఇంకా వెంటనే ఆనందభైరవి హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మనం అన్ని విషయాలు త్వరగా చేయాలి. ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి పంతులు గారు అని అంటారు ఆనంద భైరవి. రాజేశ్వరరావు, ఆనంద, 2 డేసే ఉంది కదా, మరి మనకి తగ్గట్టు ఫంక్షన్ హాల్స్ ఏదైనా చూడమంటావా అని అంటారు. అవునండి, పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేయాలి అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవితో సరోజారావు, ఎందుకు వదిన గారు, మాకు ఒక రిసార్ట్ ఉంది కదా, ఆ రిసార్ట్లో గ్రాండ్గా మా అబ్బాయికి లహరికి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అని అంటారు. ఏంటి, రిసార్టా? ఎక్కడుంది అని అడుగుతారు ఆనందభైరవి. డార్లింగ్ కేవ్ రిసార్ట్, అనంతగిరిలో అని అంటారు. ఒక్కసారిగా ఆనందభైరవికి ఇంకా తను వెళ్ళి సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుంటారు కదా శరణ్య విషయంలో, ఆ విషయం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇటువైపు లహరి అండ్ శరణ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనన్య కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా సరోజారావు వాళ్ళ అబ్బాయి ఇన్స్పెక్టర్ సత్య మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి నాకు పోలీస్ అవ్వాలనే కోరిక. అందుకే కష్టపడి పాస్ అయ్యి ఐపీఎస్లో ఇన్స్పెక్టర్ అయ్యాను. కానీ మా తమ్ముడికి బిజినెస్ చూసుకోవడం అంటే ఇష్టం. అందుకే ఆ రిసార్ట్ని వాడే మేనేజ్ చేస్తూ ఉంటాడు అని అంటారు సరోజారావు వాళ్ళ అబ్బాయి. ఓ, అంటే మాకు ఇంకొక బావగారు కూడా ఉన్నారా అని అంటారు రోహిత్. అవును, ఇదిగో మా అబ్బాయి 2వ కొడుకు, తన పేరు మహేష్ అని లహరిని ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి రిసార్ట్కి రప్పించుకుంటాడో ఆ మహేష్ ఫోటో చూపిస్తారు సరోజారావు. ఒక్కసారిగా మహేష్ ఫోటోని చూసి లహరి, శరణ్య, అనన్య షాక్ అయిపోతారు. లహరికైతే నోట మాట రాదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. శరణ్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు. మరి ఈ అబ్బాయిని మేమెప్పుడు చూడలేదే అని అడుగుతారు ఆనందభైరవి. వీడు ఒక 1 మంత్ నుండి మిస్సింగ్ అయ్యాడు. వీడిని ఎన్నిసార్లు కాంటాక్ట్ అవ్వాలన్నా మా కాంటాక్ట్కి రావటం లేదు. ఒక్కొక్కసారి ప్రైవసీ కావాలని చెప్పి ఎక్కడో సిగ్నల్స్ లేని హిల్ స్టేషన్స్కి కూడా వెళ్తాడు. అదే మా ధైర్యం అని అంటారు సరోజారావు. వెంటనే లహరి వాళ్ళ ఉడ్బి, వీడు మాకు చాలా ఇష్టం. మా తమ్ముణ్ణి మేము చాలా అల్లారు ముద్దుగా పెంచాం. వాడిని
నా తమ్ముడిగా నేను ఎప్పుడు పక్కనే ఉండాలి అనుకుంటాను. ఖచ్చితంగా ఎంగేజ్మెంట్కి వీణ్ణి పట్టుకుంటాను. ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని అంటారు లహరి వాళ్ళ ఉడ్బి. ఆచూకీ తెలుసుకోవడం ఎంతసేపు? ఇప్పుడు మీరు కూడా ఎస్ఐ అయ్యారు కదా అల్లుడు గారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు అని అంటారు ఆనందభైరవి. పాపం లహరి అండ్ శరణ్య టెన్షన్ పడతారు. అయితే 2 రోజుల్లో కలుద్దామని నమస్కరించి అక్కడి నుండి సరోజారావు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. లహరి రూమ్లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. టెన్షన్తో గజగజ వణికిపోతూ ఉంటుంది లహరి. శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి, భయపడద్దు, భయపడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఏ సమస్యనైనా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది. వద్దు వదినా, వద్దు. ఇప్పటి వరకు వాడెవడో గుర్తు తెలియని వాడొక బ్లాక్మెయిలర్ కాబట్టి వాడిని చంపినా ఎవరికీ తెలియదులే అని నేను పక్కన పెట్టేశాను వదినా. కానీ నేను పెళ్లి చేసుకోబోయేవాడి సొంత తమ్ముడే నన్ను బ్లాక్మెయిల్ చేశాడని, వాడు చనిపోయాడని ఇంకా సరోజారావు అత్తయ్య గారి కుటుంబానికి తెలీదు. తెలిసి నా గురించి కూపి లాగితే నేను జైలుకు వెళ్తాను కదా వదినా అని ఏడుస్తూ ఉంటుంది లహరి, ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నేను నిన్ను కాపాడుతాను. నిన్ను ఎలా కాపాడాలో నాకు తెలుసు అని అంటారు శరణ్య. వదినా, వద్దొదినా, ఇప్పటికే నేను నీకు చాలా రుణపడిపోయి ఉన్నాను, ఇంకా మీరు అని ఏడుస్తూ ఉంటుంది లహరి. చూడు లహరి, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. అలాంటప్పుడు నీ గురించి నేను కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పేముంది? అయినా ఇందులో ఇరుక్కుంటే నువ్వెందుకు ఇరుక్కుంటావు? నీకెలాంటి సంబంధం లేదు. అసలు ఆ రోజు రిసార్ట్కి నువ్వు వెళ్ళలేదు. అంతే, అర్థమైందా? ఎవరు అడిగినా నువ్వు ఇదే చెప్పాలి, ఇంకే విషయాలు చెప్పకూడదు అని చెప్పి గట్టిగా ధైర్యం చెప్పి శరణ్య అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి చాలా హ్యాపీగా హాల్లోకి వస్తారు. అక్క, రేపటికి సంబంధించిన పట్టు చీరలు అన్నీ మన షాప్ నుండి ఇంటికి తెప్పించాను, నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అక్క అని చెప్పి పాపం అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఆనందభైరవి. లహరిని హాల్లో కూర్చోపెట్టి, లహరి, ఇది నీ ఎంగేజ్మెంట్ కాబట్టి నీకు నచ్చిన జ్యువెలరీని నేను ముందే సెలెక్ట్ చేసి పెట్టాను, ఇవి ఎలా ఉన్నాయి అని అడుగుతారు. ఇంకా ఏమీ సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకుండా అలా ఏదో ధ్యాసలో ఉంటుంది లహరి. అమ్మ లహరి అని అంటారు ఆనందభైరవి. అమ్మ, నీ ఇష్టమే నా ఇష్టమమ్మా అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి. పాపం పిచ్చి పిల్ల టెన్షన్లో ఉన్నట్టుంది అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా చీరలు నగలు షాపింగ్ చేస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకుందామని ఇంకా మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, నీకు ఈ శారీ అయితే చాలా బాగుంటుంది అని అంటారు. ఇంక పాపం ఆ శారీ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. మీరు ఎప్పుడు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు, మీరు నాకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అండ్ సెలెక్షన్ తప్పకుండా కట్టుకుంటానండి అని పాపం ప్రేమగా ఆ పట్టు శారీని తీసుకొని ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య. అదంతా చూస్తూ ఆనందభైరవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య, దర్శన్ ఇద్దరు ఇంకా రెడీ అవుతూ ఉంటారు. శరణ్యకి మ్యాచింగ్ డ్రెస్సే దర్శన్ వేసుకోవడంతో శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏవండి, నిన్న మీరు ఈ కలర్ శారీని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏమర్థమైంది అని అడుగుతాడు దర్శన్. నా శారీ కలరే మీరు డ్రెస్ వేసుకున్నారు, మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలనే కదా నాకు ఈ శారీ కట్టుకోమన్నారు అని అంటుంది పాపం శరణ్య. ఇంకా దర్శన్ శరణ్య వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు. అవును, ఇకపై మన మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదని, ఇద్దరం కలిసే ఉంటాం, ఒకటిగా ఉంటామని చెప్పడానికే మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నాను, ఇప్పటికైనా అర్థమైంది కదా అని అంటారు శరణ్యతో దర్శన్. ఇంకా హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆనందభైరవి శరణ్య దగ్గరికి వస్తారు. ఇంకా శరణ్యని చూస్తూ, మీరిద్దరూ ఇలా ఉండాలనే నేను కోరుకుంది నాన్న దర్శన్. నీకు మన మెయిల్ వచ్చింది, మన రాజ్కోటి టెక్స్టైల్స్ నుండి ఒక మెయిల్ని ఫార్వర్డ్ చేశాను, చూసావా అని అడుగుతారు.
హేమైలమ్మా అని చెప్పి చూడగానే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట దర్శన్. వావ్ అమ్మా, ఇది చాలా మంచి డెసిషన్ అని అంటారు. శరణ్య చూస్తూ ఉంటుంది. శరణ్య, ఇది కూడా నీకు బిగ్ న్యూస్ శరణ్య. మన రాజ్కోటి టెక్స్టైల్స్లో ఫ్యామిలీ మెంబర్సే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటారని తెలుసు కదా. నిన్ను అమ్మ వైస్ ప్రెసిడెంట్ చేసింది అని అంటారు. ఒక్కసారిగా శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడమ్మా శరణ్య, నువ్వు కేవలం ఇంటి పనుల్లోనే కాదు, బిజినెస్లో కూడా తోడుగా ఉంటే చాలా అంచెలంచెలుగా ఎదగచ్చని నాకు తెలుసు. అందుకే ఇలా చేశానని చెప్పి ఇంకా ఆనందభైరవి ఇద్దరిని రమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంకా ఆనందభైరవి వెళ్ళిపోగానే దర్శన్ ఒక నెక్లెస్ని శరణ్యకి ఇస్తాడు. శరణ్య, నీకోసం ఈ నెక్లెస్ని కొన్నాను, తీసుకో అని చెప్పి తన చేత్తోనే దర్శన్ శరణ్యకి ఆ నెక్లెస్ని వేస్తాడు. శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఆనందభైరవి ఫ్యామిలీ రిసార్ట్కి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా సరోజారావు ఆ రిసార్ట్ మొత్తం రెనోవేట్ గ్రాండ్గా డెకరేట్ చేయించి ఇంకా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గెస్ట్స్ అందరూ హ్యాపీగా లహరి అండ్ సరోజారావు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి విచ్చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన లహరికి మాత్రం ఒకవైపు టెన్షన్గానే ఉంటుంది. వదినని ఇంకా నేను ఇబ్బంది పెట్టాలా అని చెప్పి పాపం చాలా బాధపడుతూనే ఉంటుంది. అప్పుడే శరణ్య ఇంకా రిసార్ట్కి రీచ్ అవుతుంది. ఆ రిసార్ట్ని చూడగానే శరణ్యకి పాత జ్ఞాపకాలని పాపం గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరణ్యని కేసులో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారో అండ్ శరణ్య మహేష్ డెడ్ బాడీని ఏ చోటైతే పాతి పెట్టిందో ఇవన్నీ చూస్తూ ఇంక పాపం అలా ఉండిపోతుంది శరణ్య. శరణ్య, ఏమైందమ్మా అని అడుగుతారు ఆనంద. ఏం లేదు అత్తయ్య గారు, ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుండి ఇంకా వచ్చేస్తుంది శరణ్య. అలా లహరి సరోజారావు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అనేది అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా హోస్ట్ వచ్చి, ఇప్పుడు మన బ్యూటిఫుల్ కపుల్ ఐపీఎస్ సత్య అండ్ లహరి డాన్స్ చేస్తారు అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకలా లహరి వాళ్ళ ఉడ్బీతో డాన్స్ వేస్తూ ఉంటుంది. తర్వాత చూడు ముచ్చటైన జంట దర్శన్ శరణ్య డాన్స్ వేస్తారు అని చెప్పగానే ఇంకా దర్శన్ శరణ్య కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. అనన్య ఇదంతా చూసి ఇంకా పిచ్చిగా కావాలని ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏవండి, మనం కూడా వెళ్ళి డాన్స్ వేద్దామా అని అడుగుతూ ఉంటుంది. ఛీ, నేను నీతో వేయను అని అంటాడు రోహిత్. నాన్న, ఎందుకు అలా అంటావు? ఎంతైనా తన్ని భార్య కదా, వెళ్ళు అని అంటారు లీలావతి. ఇంకలా అనన్య అండ్ రోహిత్ కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా లహరి వుడ్బీ అయిన ఇన్స్పెక్టర్ సత్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో కానిస్టేబుల్, చెప్పు అని అంటారు. సార్, మహేష్ మర్డర్ కేసులో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ అని అంటారు. ఒక్కసారిగా సరోజారావు వాళ్ళ అబ్బాయి షాక్ అయిపోతారు. వాట్, మహేష్ మర్డరా? ఏం మాట్లాడుతున్నావు? జస్ట్ మిస్ అయ్యాడు కదా అని అంటారు. లేదు సార్, తను చనిపోయాడు సార్ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా లహరి వాళ్ళ ఉడ్బీ, ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడు చనిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అడుగుతారనమాట ఇన్స్పెక్టర్ సత్య. ఇంకా వెంటనే కానిస్టేబుల్, సార్ అసలు ఏం జరిగిందంటే మీరు ఎంక్వైరీ చేయమని చెప్పారు కాబట్టి మేము అసలు ఆ రోజు అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది ట్రేస్ చేయడం జరిగింది సార్. అప్పుడు డార్లింగ్ కేవ్ రిసార్ట్కే తన లాస్ట్ మొబైల్ సిగ్నల్ అనేది ఉండడం గమనించాం. మీ తమ్ముడు గారు మహేష్ మేనేజర్తో రూమ్ నంబర్ 101 బుక్ చేసి పెట్టమని చెప్పారు. ఆయన అలాగే బుక్ చేశారు. మహేష్ గారు ఈ రిసార్ట్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సీసీటీవీ ఫుటేజెస్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయమంటారు. అందుకే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కువగా కనిపించలేదు సార్ అని అంటారు కానిస్టేబుల్. ఇంకా వెంటనే షాక్ అయిపోతాడనమాట లహరి వాళ్ళ ఉడ్బీ. ఇదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట శరణ్య.
పాపం శరణ్య గమనిస్తూ ఉంటే లహరి కూడా చూస్తూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు, ఆ మహేష్ మహేష్ గురించి అని చెప్పి శరణ్య ఇంకా వెళ్తూ ఉంటాడనమాట సరోజారావు వాళ్ళ అబ్బాయి సరోజారావు దగ్గరికి. అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని వెళ్తారు. ఇంకా వెంటనే శరణ్య కూడా బయలుదేరుతుంది. వాళ్ళ మాటలు దొంగతనంగా వింటూ ఉంటుంది. ఏమైంది నాన్న అని అడుగుతారు. అమ్మ తమ్ముడు మహేష్ గురించి చాలా అనుమానాలు వస్తున్నాయి. నేను వచ్చిన వెంటనే మహేష్ ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేసి వాడు ఎక్కడున్నాడో, తమ్ముడు మిస్ అవ్వడం కాదు ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యాడో లేకపోతే చనిపోయాడోనని అనుమానాలు చెప్తున్నారమ్మా. నాకు ఆ మాట వినగానే నా హార్ట్ బ్లాస్ట్ అయిపోయింది. ఒకవేళ తమ్ముడు కిడ్నాప్ అయి ఉంటే మనకి ఫోన్ కాల్ వచ్చేది కదా, రాలేదంటేనే భయం వేస్తుంది అని అంటారు సరోజారావు వాళ్ళ అబ్బాయి. సరోజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కిడ్నాపా? లేదు, వాడు చాలా మంచివాడు, వాడిని ఎందుకు కిడ్నాప్ చేస్తారు, ఎవరు కిడ్నాప్ చేస్తారు అని చెప్పి ఇంకా ఖచ్చితంగా కేసుని స్పీడప్ చేయమని చెప్తారు సరోజారావు. ఒక్కసారిగా ఇదంతా విన్నా శరణ్య షాక్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కేసుని ఇంకా గట్టిగా పట్టుకుంటారు. అలా జరిగితే ముందు లహరినే మహేష్ దగ్గరికి వెళ్ళింది అని తెలుసుకుంటారు. లహరిని దోషిగా చిత్రీకరిస్తారు. అలా జరగకూడదు అని చెప్పి వెంటనే బయలుదేరుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఎంగేజ్మెంట్ అంతా హ్యాపీగా గ్రాండ్గా కంప్లీట్ అయిపోతుంది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే శరణ్య ఎక్కడ కనిపించదు. శరణ్య శరణ్య అని మొత్తం వెతుకుతూ ఉంటాడు దర్శన్. బట్ శరణ్య ఎక్కడా కనిపించదు. సో ఆనందభైరవి వారందరూ టెన్షన్ పడుతూ ఉంటారు శరణ్య ఎక్కడ ఉందా అని. అప్పుడే కరెక్ట్గా రోహిత్ పిన్ని ఒకసారి చూడండి అని చెప్పి ఫోన్లో చూపిస్తూ ఉంటాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనందభైరవి గారి కోడలు అరెస్ట్ అయింది. తానంతట తానే హత్య చేశానని పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది శరణ్య దర్శన్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతారు ఆనందభైరవి. ఇంకా సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మహేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజారావు వాళ్ళ అబ్బాయి వాళ్ళ రెండవ అబ్బాయి మహేష్ హత్యకి గురయ్యాడని, అసలు అతను కనిపించపోయాడని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చినా ఇన్ని రోజుల తర్వాత అతన్ని హత్య చేసింది తానేనని శరణ్య ఒప్పుకోవడంతో శరణ్యని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్లైన్స్ రావడంతో ఒక్కసారిగా ఆనందభైరవి ఫ్యామిలీ షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.